అయితే రిలాక్సింగ్ మ్యూజిక్ వినాలి. రిలాక్సింగ్ మ్యూజిక్ వింటే మన శరీరం గూడా రిలాక్స్ అయితది. ఓకే. అయ్యా! మీకు నవ్వొస్తుంది కానీ అది సైంటిఫికల్లీ ప్రూవన్. అవునా? అది ఎట్లా నేను చెప్తా. రిలాక్సింగ్ మ్యూజిక్ వింటే మన శరీరం రిలాక్స్ అయితది. అవును. కొంచెం. మన శరీరం రిలాక్స్ అయిందనుకోండి, ఆటోమేటిక్ బీపీ కొంచెం దిగుతది. హుహు. ఇది మీకు అర్థమైంది గదా! డైలీ ఒక 10, 15 నిమిషాలు రిలాక్సింగ్ మ్యూజిక్ వినాలి. ఓకే. దాంతో పాటు మెడిటేషన్ జేయాలి. హ్మ్. ఇప్పుడు మెడిటేషన్ అంటే లైట్లు, ఫ్యాన్లు అన్నీ బంద్, కళ్ళు బంద్ అని గాదు. రిలాక్సేషన్ మోడ్ అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటాయి. అదే. కామ్ అండ్ పీస్‌ఫుల్ ఆ! మోడ్స్. మ్యూజిక్ వినాలి. ఆ రిథమ్‌కి మన శరీరం గూడా జర స్ట్రెస్ ఫ్రీ అయితది. హార్ట్‌ది గూడా రిథమ్ కరెక్ట్ అయితది. ఓకే. అవునా గాదా? మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళా రక్తనాళాలకొద్దాం. హార్ట్ పంప్ చేస్తే ఆర్టరీ ఉంటది. ఆర్టరీ అంటే రక్తనాళ పేరు, ఇంగ్లీష్ పేరు అది. హ్మ్. హ్మ్. దాంట్లో ఇప్పుడు పైప్‌లకెళ్ళి వాటర్ పోతుందంటే ఆ గోడల మీద పైప్ గోడ ఉంటది గదా! ఆ గోడ మీద ప్రెషర్ పడితేనే గదా వాటర్ ముంగట్కి పోయేది. హ్మ్. అయితే రక్తనాళ గోడ ఉంటది గదా! దాని మీద ఆ రక్తం పోయేటప్పుడు ఏదైతే ప్రెషర్ ఇస్తది గదా! దాన్నే బ్లడ్ ప్రెషర్ అని జెప్తారు. ఓకే.